హాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ గుడ్ డే. పరిస్థితులు మనుషుల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి, జంతువుల్ని ప్రభావితం చేస్తాయి, జీవిని ప్రభావితం చేస్తాయి. అలా పరిస్థితుల్లోనే మనం రకరకాలుగా పాస్ అవుతాం. ఏంటి పరిస్థితులు అంటే, మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం అండర్గోయే ప్రతి సిచ్యుయేషన్ని, ప్రతి దానిని, ప్రతి సందర్భాన్ని మనం పరిస్థితుల కింద తీసుకోవచ్చు. సో ప్రతి సందర్భంలోనూ మన చుట్టూ రకరకాల పరిస్థితులు ఉంటాయన్నమాట. సో ఆ రకరకాల పరిస్థితులు మనిషిలో రకరకాల భావోద్వేగాలని, రకరకాల ఎమోషన్స్ని, ఎగ్జైట్మెంట్స్ని, హ్యాపీనెస్ని, పెయిన్స్ని అండ్ రకరకాల ఎమోషన్స్ని అన్నిటినీ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. సో ఆ పరిస్థితులు అనేది ఒక్కోసారి మన మైండ్ సెట్ని బట్టి నెగిటివ్గా కనిపించవచ్చు, మన మైండ్ సెట్ని బట్టి పాజిటివ్గా కనిపించవచ్చు. కొన్నిసార్లు మరి హృదయ విదారకమైన సంఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉండొచ్చు. వాటిని కొంతమంది ఎంజాయ్ చేస్తుండొచ్చు, కొంతమంది బాధపడుతుండొచ్చు. మన పరిస్థితులు పక్క వాళ్ళకు బాధగా ఉండొచ్చు, మన పరిస్థితులు మనకు పెయిన్ఫుల్గా ఉండొచ్చు. సో పరిస్థితులు అనేది మన చుట్టూ ఏర్పడే ఒక వాతావరణం. ఆ వాతావరణంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల వస్తువులు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి, రకరకాల టైమింగ్స్ ఉంటాయి. సో పొద్దునే ఒకటి, సాయంత్రం ఒకటి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితులలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఆ పరిస్థితుల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది పరిస్థితుల వల్ల మోటివేట్ అవుతుంటారు, కొంతమంది పరిస్థితుల వల్ల ప్రభావితం అవుతూ ఉంటారు, కొంతమంది పరిస్థితుల వల్ల సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితులు అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. అలా పరిస్థితులు అనేది మనల్ని ఎప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో కొంతమంది రిచ్గా పుడతారు, రిచ్గానే జీవనం సాగిస్తారు, రిచ్గా ఎదుగుతారు, రిచ్గా చదువుకుంటారు, తర్వాత రిచ్గానే జాబ్స్ ఉంటాయి, తర్వాత అలా 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 వాళ్ళ జర్నీ అలా ఉంటుంది. సో పక్కనుండే వాళ్ళకు, కొద్దిగా తక్కువగా ఉండే వాళ్ళకు, పూర్గా ఉండే వాళ్ళకు ఆ రిచ్నెస్ని చూసినప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరే, సో వీళ్ళ పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా కంపేర్ చేసుకోవడం మొదలవుతుంది. సో ఎమోషన్, ఎగ్జైట్మెంట్, నేను కూడా అలా తయారు కావాలి అని ఒక విపరీతమైన సంకల్పాలు చేసుకుంటాం. కొన్నిసార్లు వాటితో పాటు పోటీ పడతాం, కొన్నిసార్లు పోటీ పడలేక బాధపడుతూ నిష్క్రమిస్తాం. చాలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో ఈ పరిస్థితులు మనల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అనుక్షణం మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తుంటాయి. మన జీవితంలోకి అనుకోకుండా ఎంటర్ అయ్యే వ్యక్తులు కావచ్చు, అనుకోకుండా ఎంటర్ అయ్యే వస్తువు కావచ్చు, అనుకోకుండా ఎంటర్ అయ్యే కాల పరిణామాలు కావచ్చు, అనుకోకుండా ఎంటర్ అయ్యే చాలా విషయాలు మన మైండ్ సెట్ని మనల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఆ పరిస్థితుల మధ్యలో మనం రకరకాల ఎమోషన్స్ పొందుతూ ఉంటాం. ఒక్కోసారి ఎగ్జైట్మెంట్కి, ఒక్కోసారి పెయిన్ఫుల్గానే ఉంటాం అనమాట. సో వీటన్నింటినీ ఈ పరిస్థితుల మధ్యలో మనిషి ఆ పరిస్థితులు ఎలా ఆడించినట్టు అలా మనిషి ఆడాల్సిందేనా, దానికి వేరే తరుణోపాయం లేదా అంటే ఉంది. ఎందుకంటే న్యాచురల్గా పుట్టిన ప్రతి జీవి ఈ భౌతిక వాతావరణంలో ఏం జరిగితే దాన్ని బట్టి తనకున్న లోపలున్న ఎనర్జీస్ అంటే కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలని మన అంతరంగంలో ఉన్న రకరకాల థింగ్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఎలాంటి ఎమోషన్ డెవలప్ చేసుకోవాలో, మన అంతరంగంలో ఉన్న రకరకాల సంక్లిష్టతలు, కాంప్లెక్సిటీస్, కల్మషాలు ఇవి డిసైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో కొంతమంది ఒకే సిచ్యుయేషన్లో 100 రకాలుగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది మరీ లైట్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది టూ మచ్ ఎమోషనల్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది టూ మచ్ అటాచ్డ్గా రెస్పాండ్ అవుతారు. అది డిపెండ్స్ ఆన్ అవర్ ఇంటర్నల్ కండిషన్ అండ్ ఇంటర్నల్ హ్యాపీనెస్. సో ఇంటర్నల్ సిచ్యుయేషన్స్ని బట్టి, ఇంటర్నల్ ఎనర్జీస్ని బట్టి కూడా అదంతా డిసైడ్ అవుతుంది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల మధ్యలో మనం ముందుకు ఎలా సాగాలి, మనం ఎలా ముందుకు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నెగిటివ్ పరిస్థితులు, ముఖ్యంగా పాజిటివ్ పరిస్థితులు వచ్చి మన చుట్టూ అన్ని హ్యాపీగా ఉండి మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు లేకుండా మన చుట్టూ అందరూ మంచోళ్ళే ఉండి మనం పెద్దగా పెయిన్ ఫీల్ కానప్పుడు దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అన్ని కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో దేని గురించి బాధపడం. కానీ మనకు కరెక్ట్గా లేనప్పుడు, మనం రకరకాలుగా బాధపడుతూ వస్తున్నప్పుడు, సో దాంట్లో మన నెగిటివిటీని తగ్గించుకోవడం ఎలా, మన లోపల ఉన్న టెన్షన్స్ని తగ్గించుకోవడం ఎలా, మన లోపల ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడం ఎలా, మన లోపల ఉన్న కోపాన్ని తగ్గించుకోవడం ఎలా, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట. చాలా చిన్నగా కనిపిస్తాయి పక్క వాళ్ళకు, బట్ మన ఇరిటేషన్ మనకు చాలా గొప్పది, మన కోపం మనకు చాలా గొప్పది, మనం మాట్లాడే మాట మనకు చాలా గొప్పది, పక్క వాళ్ళకు కూడా చాలా హర్టింగ్గా ఉండొచ్చు. సో అట్లాంటి సందర్భాలలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మనం ఎలా రెస్పాండ్ సిచ్యుయేషన్స్ని బట్టి కాకుండా మనకు నచ్చినట్టు, మనం నచ్చినట్టు ఎలా ఉండగలం. సో ఎలా రెస్పాండ్ కాకుండా మనం పీస్ఫుల్గా, హ్యాపీగా ఎలా ఉండగలమా అసలు? అట్లాంటివి ఉంటాయా? ఎందుకంటే మనల్ని 10 మంది వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు, 100 మంది వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దేశ స్వతంత్ర దినోత్సవం తీసుకోండి. స్వతంత్రానికి ముందు ఎంతమంది ఎలా సఫర్ అయ్యారు, సఫర్ చేసేవాడు ఎలా ఉన్నాడు, సఫరింగ్ ఇచ్చేవాడు ఎలా ఉన్నాడు, సఫరింగ్ తీసుకునేవాడు ఎలా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్. అంటే స్పిరిచువాలిటీ మెయిన్. మనం బేసిక్ ఏంటంటే పరిస్థితులను ఎలా కాంకర్ చేయాలి, మనం పరిస్థితులు ఎలా అధిగమించాలి అనేది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి మెటీరియలిస్టిక్గా, కంప్లీట్ మెటీరియలిస్టిక్గా వెళ్ళి పవర్ సాధించుకొని, మనీ సాధించుకొని, వాటి ద్వారా పరిస్థితులు చక్కబెట్టుకుంటూ విజేతలుగా నిలబడుతూ ప్రపంచం ముందర మనం తలెత్తుకొని నిలబడేది ఒక ఆస్పెక్ట్ అయితే స్పిరిచువాలిటీ. సో స్పిరిచువాలిటీ ఏంటంటే మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న కల్మషాలని, మనలో ఉన్న అన్హ్యాపీనెస్ని తొలగించుకొని మనం హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటూ లైఫ్లో ఇచ్చేదంతా కూడా భగవంతుని ప్రసాదమే. భగవంతుడు మనకి ఎలా ఇస్తే అలా ఉంటుంది, దానికి తగ్గట్టు మనం బతకాలి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటూ దాని ప్రకారం నిజమైన జీవితాన్ని, మీ నిజమైన జీవిత పరమార్థాన్ని, జీవితంలో ఉన్న రకరకాల సత్యాలను తెలుసుకుంటూ దాని ప్రకారం
బతకడం వేరే లెవెల్ అనమాట. సో ఆ రకంగా బతకాలి అంటే ఎలా, ఏం చేయాలి, సో దానికి మార్గం అంటూ ఉందా? సో స్పిరిచువాలిటీ మెటీరియల్గా ఏంటంటే నువ్వు సిచ్యుయేషన్స్లో నిన్ను మోటివేట్ చేసే కొద్దీ దాని దగ్గర సంకల్పం చేయాలి, దాని దగ్గర హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆ హార్డ్ వర్క్ దగ్గర రూట్కి వెళ్ళాలి. దాంట్లో సక్సెస్, నీతో పాటు 10 మంది ఉంటే 10 మందిని దాటి నువ్వు వెళ్ళగలగాలి. సో 10 మందికి సక్సెస్ రాదు, ఒకరికే సక్సెస్ వస్తుంది. 9 మంది బ్యాక్లాగ్ అవుతుంటారు. ఆ 9 మందిలో నువ్వు ఉండొచ్చు, ఫస్ట్లో ఒకటివే నువ్వు ఉండొచ్చు. సో ఆ ఒక్కడిగా నువ్వు ఉంటూ సక్సెస్ సాధిస్తే ఈ ప్రపంచం నిన్నో రకంగా చూస్తుంది. ఆ 9 మందిలో నువ్వు ఉంటూ ఫెయిల్ అయితే ఈ ప్రపంచం నిన్నో రకంగా చూస్తుంది. నీ జీవిత విధానం మారిపోతుంది. నీ జీవితంలో రకరకాల ట్రబుల్స్ ఫేస్ చేస్తావు. అప్పటి వరకు పెట్టిన ఎనర్జీ వేస్ట్ అయినట్టే, ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయినట్టే, అంతవరకు పెట్టుకున్న టైం అంతా వేస్ట్ అయినట్టే, అంతవరకు నీ శరీర దారుఢ్యం కూడా కొద్దిగా దెబ్బతింటుంది అంత స్ట్రగుల్లో. సో ఇలా మెటీరియలిస్టిక్గా సక్సెస్ సాధించాలంటే దర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ 50-50 అని తీసుకోవచ్చు. ఎందుకంటే 10:9 అని తీసుకోలేము. ఎందుకంటే సాధించవచ్చు, సాధించకపోవచ్చు, అంతే. ప్రతి మనిషికి తీసుకుంటే సాధించవచ్చు, సాధించకపోవచ్చు, బతకపోవచ్చు, అంతే. 50-50 ఉంటుంది. సో అంత కష్టపడి దాంట్లో సక్సీడ్ అవ్వగలిగితే పర్వాలేదు. బట్ అంత కష్టపడి కూడా లాస్ట్లో మళ్ళీ ఫెయిల్ అయితే, అంత మోటివేషన్ తీసుకొని లాస్ట్లో ఫెయిల్ అయితే అక్కడ మళ్ళీ డిఫరెంట్ ఫ్రస్ట్రేషన్స్, ఆ పరిస్థితులు వేరైపోతాయి. అలా పరిస్థితులు మనల్ని అక్కడ కూడా దెబ్బతీస్తున్నట్లు లెక్క. అంత మోటివేట్ అలా వెళ్ళడానికి మనం సహకరిస్తామా లేదా, మన మైండ్ సెట్ సహకరిస్తుంది లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఫెయిల్ అయితే నిజంగా తట్టుకోలేక చిన్న పిల్లలు చూస్తున్నాం, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రాలేదని చెప్పి థర్డ్ ర్యాంక్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, టాప్ క్లాస్లో టాప్ మార్క్స్ రాలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల ఇక్కడ స్పిరిచువాలిటీ అనేది డెఫినెట్లీ విల్ మేక్ అస్ టు సక్సీడ్. మనల్ని సక్సీడ్ అయ్యేలాగా డెఫినెట్గా తయారు చేస్తుంది. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే నిజాన్ని తెలుసుకొని మనలో ఉన్న లోపాలని గుణగణాలన్నీ తెలుసుకొని తీసుకెళ్ళడం. కానీ పాతకాలంలో స్పిరిచువాలిటీని చాలా డిఫరెంట్గా చూపించారు. సో ఈ భౌతిక వాతావరణంలో పడే కాంపిటీషన్ తట్టుకోలేక అన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం అనేది పుచ్చుకునేవాళ్ళు. అది నిజమైన ఆధ్యాత్మికత కాదు నా దృష్టిలో. సో అలా సన్యాసం తీసుకొని భౌతిక జీవితాన్ని త్యజించి అటు కాకుండా ఇటు కాకుండా సక్సీడ్ కాకుండా వదిలిపెట్టేసి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా దెబ్బతిన్నట్టండి. ఎందుకంటే ఈ భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ఈ రేస్లో పాల్గొని ఆ రేస్లో ఎట్లా ఒకట్లా మనం విజయం సాధించాలనే భగవంతుడు సృష్టించినాడు. సో భగవంతుని పేరు మీద అలాంటిగా తీసుకొని సన్యాసం తీసుకుంటా అంటే దట్స్ నిజంగా నాకు నచ్చదలా. సో కాంప్లీట్ ఇన్ రేస్. సో ఆ రేస్లో పార్టిసిపేట్ చేద్దాం మనం కూడా. సో పార్టిసిపేట్ చేయాలంటే స్పిరిచువాలిటీ ఎట్లా హెల్ప్ అవుతుంది? ఎందుకంటే నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను ఎలా ముందుకు వెళ్ళగలిగాను? మనకు కూడా పరిస్థితులు అంత బాగాలేవు, ఎప్పటికప్పుడు దెబ్బతింటూనే ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా నా మెంటాలిటీ గురించే నేను కొన్ని నెగిటివ్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో నేను చాలా షార్ట్ టెంపర్డ్ ఉన్నా, చాలా ఈగోయిస్టిక్ ఉన్నా, ఎవరి మాట వినేవాడిని కాదు, నాకు తెలివైన పెద్ద ఫీలింగ్ ఉండేది. అండ్ రకరకాలుగా ఎదుటి వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడడం, షార్ట్ టెంపర్గా మాటలు వదలడం, చాలా ముక్కుసూటిగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా మన సైడ్ ఉన్న డిఫెక్ట్లు. అట్ ద సేమ్ టైం మన వృత్తి కూడా, డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్రొఫెషన్. ఇందులో చాలా 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 భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్కి తగ్గట్టుగా ఒకసారి స్ట్రెస్ తట్టుకోలేక బరస్ట్ అయ్యి గట్టిగా అరవడాలు ఉంటాయి. కొన్నిసార్లు స్ట్రెస్ తట్టుకోలేక నిజంగానే సఫరింగ్ అవ్వడం, సర్జరీ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు డిప్రెషన్ లాగా వెళ్ళిపోతుంది. అక్కడ పరిస్థితులు, సిచ్యుయేషన్స్ అగైన్. సో పరిస్థితులు నన్ను అలా గైడ్ చేసాయి. సో మళ్ళీ మన సమాజంతో రకరకాల గొడవలు, వాటన్నింటి మధ్యలో నేను పడిన స్ట్రెస్, ఇవన్నీ చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నాకున్న వరం ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. సో మనకున్న సపోర్ట్ ఏంటంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేస్తూ నాలో లోపాలు నేను తెలుసుకోగలుగుతూ, ఆ ఒత్తిడిని అధిగమించగలుగుతూ, అట్ ద సేమ్ టైం గురువుగారి దగ్గర నుంచి వచ్చే ఆ ట్రాన్స్మిషన్ గ్రహిస్తూ, అందులో ఉన్న నిజాలు గ్రహిస్తూ, ఎప్పటికైనా కానీ ఈ శరీరం నిజం కాదు, ఈ శరీరంతో ఇక్కడ కేవలం పనిచేసే వరకే మనకుంది, ఈ శరీరంతో మనం అత్యద్భుతమైన భౌతిక విజయాలు సాధించవచ్చు, అంత మాత్రాన అటాచ్మెంట్ పెంచుకోకూడదు, అంత మాత్రాన ఇదే శాశ్వతం కాదు. అట్ ద సేమ్ టైం సక్సెస్ కోసం కూడా మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం భగవంతుని తెలుసుకొని భగవంతుడే ఈ పని చేస్తున్నట్టుగా ఉండాలి అనుకుంటూ ఆయన నుంచి వచ్చే చైతన్యం, ఆయన నుంచి వచ్చే ఒక ప్రశాంతత, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మన హృదయంలో ఉన్న ప్రశాంతతను, సో భగవంతుని ప్రశాంతతను మన జీవితంలో చొప్పించుకుంటూ, ఎప్పటికప్పుడు లైఫ్ను పాజిటివ్గా యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు నాలో ఉన్న స్ట్రెస్ను పోగొట్టుకోగలుగుతూ, ఎప్పటికప్పుడు నాలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్ని తగ్గించుకోగలుగుతూ, నాలో ఉన్న లోపాలు తగ్గించుకోగలుగుతూ, మన వల్ల ఎవరికి డ్యామేజ్ కాకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తూ, ఈ రకంగా మనం ప్యారలల్గా నడిచిందనమాట. సో నాకున్న సర్జికల్ ప్రాక్టీస్, సొసైటీతో నాకున్న స్ట్రెస్ అన్నీ ఒక పక్కన ఉంటే అట్ ద సేమ్ టైం నా వ్యక్తిత్వం మధ్యలో ఉంది. సో దాంట్లో కూడా చాలా లోపాలు, గుణగణాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా పర్సనాలిటీలో కూడా. సో ఆ పర్సనాలిటీస్ మధ్యలో ప్యారలల్గా ఇక్కడ భగవంతుడే మనకు దగ్గరగా తోడుండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేపిస్తూ, మా గురువు గారు నా చేయి పట్టుకొని నన్ను ముందరకు నడిపిస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. సో అలా
హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ నాలో లోపాలు తెలుసుకుంటూ నన్ను నేను కరెక్ట్ చేసుకోగలుగుతూ అట్ ద సేమ్ టైం మంచి టెక్నిక్ డెవలప్ చేసుకుంటూ సర్జరీస్ బాగా చేస్తూ మంచి మంచి వీడియోలు తీస్తూ కామెడీ అందిస్తూ నాకు కోపం ఉన్నా కూడా బాధ ఉన్నా కూడా పక్కన పెట్టి కేవలం మిమ్మల్ని నవ్వించాలని ఒక ఉద్దేశంతో అబ్బా టీవీ నడిపిస్తూ అందరికీ ధ్యానం నేర్పించాలి. ఇంత పవర్ఫుల్ సిస్టమ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ఇది. దీన్ని 10 మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వర్క్ చేయాలి, సక్సెస్ సాధించాలి, ముందుకు సాగాలనుకున్న వాడికి ఒక్కడికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ గివ్స్ లైఫ్ ట్రూత్ అనమాట, ఒరిజినల్ ట్రూత్ అని స్పిరిచువల్ గా మన అంతరంగంలో అసలైన భగవంతుని తత్వాన్ని తెలియజేస్తూ అది మనకు రియాలిటీని కూడా తెలియజేస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ విల్ గివ్ బెస్ట్ గైడ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ గైడ్ యూ ఇన్ రైట్ ట్రాక్ అండ్ రైట్ వే అండ్ ఇట్ విల్ మేక్ యూ ఎమోషన్ ఫ్రీ అండ్ జాయ్ఫుల్ అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. సో అలా చేయగలిగింది కాబట్టి నేను ఈరోజు మెటీరియల్ గా చాలా చాలా సక్సెస్ సాధించగలుగుతూ ముందుకు వెళ్ళాను అనమాట. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నాకు ప్యారలల్ గా ఉపయోగపడుతుంది. సో పరిస్థితులు ఎప్పుడు మనకు నెగిటివ్ గానే వస్తూ వచ్చేది. దాదాపు 30 ఏళ్ల నుంచి పరిస్థితులు ఎప్పుడు చాలా చాలా నెగిటివ్ గానే ఉంటున్నాయి. అనుక్షణం నన్ను ఒక రకంగా హాంటింగ్ కూడా ఉంది. 2002లో నేను స్పిరిచువాలిటీకి ఎంటర్ అయినప్పుడు పరిస్థితులు అంతేం బాగాలేవు. బికాజ్ నా పీజీ రాలేదు. ఆ పీజీ రానందువల్ల ఇంట్లో కొద్దిగా స్ట్రగుల్ ఉంది. నాతో నేనే అనమాట, ఎందుకు పీజీ కొట్టలేకపోతున్నాను, డిప్రెషన్ లేకపోతున్నాను. ఆ డిప్రెషన్ లేకపోతున్నా కూడా మెడిటేషన్ చేసి ఆ డిప్రెషన్ క్లియర్ అవుతుంది. మళ్ళీ కూర్చొని చదువుతాను, మళ్ళీ కూర్చొని ఎంట్రన్స్ రాస్తాను, మళ్ళీ కూర్చొని ప్రిపేర్ అవుతాను. తర్వాత పీజీ చేసిన తర్వాత మా ప్రొఫెసర్ ఒక ఆయన విపరీతంగా సాగుదొబ్బాడు నన్ను. సో ఆ ప్రెషర్ ఒక పక్క ఉంది. పీజీ కంప్లీట్ చేయాలా, ఆయన ఫెయిల్ చేస్తా అంటున్నాడు, అది అప్పుడే కొత్తగా పెళ్ళైంది, ఆ సమస్యలు అన్ని రకరకాలుగా ఉంటాయన్నమాట. సో పరిస్థితుల తర్వాత ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్కి వచ్చాను. అది 24 hours బిజీ ప్రాక్టీస్, దాంట్లో స్ట్రెస్ ఉంటుంది. మన పిల్లలు ఒక పక్క, వాళ్ళతో ఒక పక్క ఎంజాయ్మెంట్, తర్వాత వాళ్ళతో ఒక రకమైన స్ట్రెస్. తర్వాత ఎంసీహెచ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎంఎస్ ఈగో అంతా ఉంది. ఎంఎస్ ఈగో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెసర్స్ అందరికీ హ్యాపీగా గడుపుతూ అక్కడ ఉంటూ 24 hours అక్కడ బిజీ ప్రాక్టీస్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా మన జీవనాభివృద్ధికి కావాల్సినది స్టైపెండ్స్ తక్కువ, తర్వాత మెల్లమెల్లగా పక్క వాళ్ళకు కూడా వర్క్ చేసుకుంటూ మెల్లమెల్లగా అలా పరిస్థితులు ఎప్పటికప్పుడు టఫ్ గానే వస్తున్నాయి. తర్వాత ఎంసీహెచ్ అయిపోయి అనంతపూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ 24 hours బిజీ, ఎప్పుడు చూడని కేసులు, ఎప్పుడు చేయని కేసులు ఇక్కడ మనం చేస్తూ బుక్స్ చదవడం, సర్జరీ చేయడం, ఆ పేషెంట్లు కొంతమంది ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయిన వాళ్ళతో భయంకరంగా తిట్టించుకోవడం, ఆ పరిస్థితులు వేరే. ఆ తిట్టించుకున్నప్పుడు నన్ను నేను లో అయిపోతాను, లో అయినప్పుడు మళ్ళీ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ పికప్ చేసుకొని ముందరికి వస్తాను. తర్వాత బెటర్ టెక్నిక్ నేర్చుకుంటూ అదే కేసుని ఇంకా బాగా చేస్తాను, ఫాస్ట్గా సర్జరీస్ చేయడం నేర్చుకున్నాం. అలా పరిస్థితులు ఎప్పటికప్పుడు నాకు ప్యారలల్ గా డ్యామేజ్ చేస్తూ వస్తున్నా కూడా నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా రన్ చేసుకుంటూ వచ్చాను. ఒక దశలో ఇంకా నేను తట్టుకోలేను, మెడిటేషన్ చేయలేను, ఎందుకంటే నాలో ఉన్న కొన్ని లోపాలను బలహీనని చేస్తున్నాయి. వాటితో మెడిటేషన్ చేయలేకపోతున్నాను, ఇటు అడ్జస్ట్ కాలేకపోతున్నాను. అందువల్ల నేను ఆ మెడిటేషన్ కూడా వదిలేద్దాం అనుకునే టైంలో మాకు సెంటర్ ఇన్ఛార్జ్ గారు పక్క పట్టుకుని ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్లాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, నువ్వు బెస్ట్ స్టూడెంట్ మాస్టర్ గారికి, నిన్ను వదిలిపెట్టాడని చెప్పాడనమాట. సో ఆయన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ మెడిటేషన్లోనే ముందుకు వెళ్ళవా, నువ్వు మంచి స్టూడెంట్, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు స్పిరిచువాలిటీ చాలా హెల్ప్ అవుతుందని చెప్పడం వల్ల మళ్ళీ నన్ను నేను మెడిటేషన్ సైడ్ డైవర్ట్ చేసుకుంటూ మెడిటేషన్ తర్వాత మెడిటేషన్ ట్రైనర్గా కూడా మనల్ని ప్రమోట్ చేస్తూ ఆయన మాస్టర్ గారు కూడా దానికి పర్మిషన్ ఇస్తూ ఒక పక్క మెడిటేషన్ ట్రైనింగ్ ఇస్తూ దాంట్లో ఉన్న సైన్స్ చూస్తూ మన లోపల ఉన్న ఎన్నో రకాల కల్మషాలు మనల్ని డిప్రెస్ అయ్యేలా, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అన్నింటిలో కూడా మనమే సఫర్ అవుతున్నాం. సో పరిస్థితులు కాదు ప్రాబ్లం, ఇక్కడ మనలో ఉన్న ఇవన్నీ తెలుసుకుంటూ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మా ఫాదర్ ఒక పక్క ఎక్స్పైర్ అయ్యాడు, ఆయన ఎక్స్పైర్ అయిన టైంలో ప్రాపర్టీస్, ఆయన ఇష్యూస్ అన్ని చూసుకుంటూ అది టెన్షన్. 3 నెలలు ఆయన క్యాన్సర్ చనిపోతాడని తెలుసు. అట్ ద సేమ్ టైం 24 hours ప్రాక్టీస్ ఉంది, అట్ ద సేమ్ టైం 24 hours సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా తల పగిలిపోతున్న పరిస్థితులు బాగాలేకపోయినా మెడిటేషన్ చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు పీస్ఫుల్గా తయారు చేసుకుంటూ ఎప్పటికప్పుడు అబ్బాటి వీడియోలు చేస్తూ 10 మందికి నవ్విస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ అట్ ద సేమ్ టైం ఉంటూ పరిస్థితులు మనల్ని ఎప్పుడు డ్యామేజ్ చేయలేకపోయాయి. ఐ ర్యాన్ మై సిస్టమ్ అనమాట. అట్ ద సేమ్ టైం అన్ని రకాలుగా స్పిరిచువల్గా, సోషల్గా, సర్జికల్గా ఏది వదలకుండా ముందుకు తీసుకెళ్ళాం. అట్లా పరిస్థితుల మధ్యలో మనకు సక్సెస్ సాధించాలి, ఏదైనా గొప్ప విజయం సాధించాలి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లక్ష్య సాధనగా ఉపయోగపడేది కాకుండా మనలో ఉన్న నిజాలని, మనలో ఉన్న భగవంతుని, మనలో ఉన్న అసలు విశేషాలని అన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా 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 హెల్ప్ చేసింది అనమాట. అందువల్ల అంత గొప్ప సిస్టమ్ కాబట్టి దానికోసం ఇంత టైం డివోట్ చేసి గురువు గారి కోసం మనం ఇంత తనకలాడుతున్నాం. అదర్వైజ్ నాకేం పట్టింది? అంత అద్భుతమైన సిస్టమ్ కాబట్టే నేనేం చెప్తానంటే, మీరు డెఫినెట్గా ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు రేస్లో పాల్గొనాల్సింది, అది భగవంతుని ఆజ్ఞ. నువ్వు వదిలిపెడతానని అనట్లేదు, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయినప్పుడు చాలా చిన్నపిల్లని 16 years, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఎంత భయంకరంగా ఉంటుంది. అట్లాంటి సమయంలో ఎట్లా మళ్ళీ మతికి బయటపడేసి మళ్ళీ మాస్టర్ గారు ఈరోజు గురువు గారు మెడిటేషన్ సైడ్ డైవర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. సో డోంట్ గివ్ అప్ దిస్ వరల్డ్, దిస్ జన్మ, ఈ మానవ జన్మ, మానవ
ఈ మానవ జన్మ కాదు, ఏ జన్మ అయినా కానీ ఈ కాంపిటీషన్లో పాల్గొని మనల్ని మనం సక్సెస్ఫుల్గా మార్చుకుంటూ ఆత్మ చైతన్యాన్ని, ఆత్మధైర్యాన్ని సాధించడానికి కోర్టు సంపాదించాము దానికోసం కాదు. బేసికల్గా మనలో ఎలాంటి గుణగణాలు తయారవుతున్నాయి అనేదానికి మాత్రమే జన్మ. ఎందుకంటే భగవంతుని సృష్టి అంతా కూడా తనను తాను శక్తివంతం చేసుకోవడానికి ఆయన ఎక్కడ ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనకంటే ముందు ఆయన మన సిస్టమ్ రన్ చేస్తున్నాడు, కానీ మనకు తెలియకుండా ఆయన వెనకాల నుండి నడిపిస్తున్నాడు. హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు. సో అట్లా మనకు నడిపించే ఆ భగవంతుని తెలుసుకుంటూ, ఆ భగవంతుని మనలో చూసుకుంటూ, ఆయన ఇచ్చే చైతన్యాన్ని, ఆయన ఇచ్చే ప్రశాంతత, ఆయన ఇచ్చే క్రియేటివిటీని, ఆయన ఇచ్చే ఇంటెలిజెన్స్ని మన లైఫ్లో వాడుకుంటూ సక్సెస్ సాధించడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ హెల్ప్డ్ మీ అ లాట్. సో డోంట్ గివ్ అప్. పరిస్థితులు ఎలా ఉన్నా డోంట్ గివ్ అప్. బీ హ్యాపీ, ట్రై టు బీ హ్యాపీ, ట్రై టు బీ పాజిటివ్, ట్రై టు మెయింటైన్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, సక్సెస్ సాధించడానికి ట్రై చేయండి. ఆ రకంగా లైఫ్లో సక్సెస్ సాధించడానికి మనం మానవ జన్మ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి సక్సెస్ సాధించడంలా, మనలో ఉన్న భగవంతుని ఇంప్రెస్ అయితే ఆయన కనెక్ట్ కావడానికి ఒక రకంగా మానవ జన్మ ఉంది. సో కానీ ఈ మాయా ప్రపంచంలో మనం ఎప్పుడు పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, పక్క వాళ్ళతో పోటీ పడడానికి మనం పుట్టినట్టు ఫీల్ అవుతుంటాం. దట్ ఈస్ నాట్ ద ట్రూత్. దట్ ఈస్ ద అల్టిమేట్ స్పిరిచువల్ ట్రూత్. ఐ హ్యావ్ రియలైజ్ ఇట్ ఈస్ టు ఓన్లీ ఇంప్రెస్ గాడ్ విత్ మై అప్రోచ్ విత్ లవ్ టువర్డ్స్ హిమ్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్. ఆయనను ప్రేమతో మనం ఎలా ఒప్పించగలం ఆధ్యాత్మికంగా ఉంటూ, అట్ ద సేమ్ టైం ఈ సృష్టిలో ఆయన చెప్పిన పనంతా చేస్తూ, ఆయన ఆదేశించిన ప్రతి పనిని నెరవేరుస్తూ, ఆయన అనుకున్నట్టుగా బతుకుతూ, ఆయన క్వాలిటీస్తో బతుకుతూ, ఆయనని ఇంప్రెస్ చేయడానికి మనం పుట్టామనేది నేను అల్టిమేట్గా రియలైజ్ అయిన ఒక స్పిరిచువల్ ట్రూత్ అనమాట. అందువల్ల పరిస్థితులు నన్ను దెబ్బతీసాయి. పరిస్థితులు మనల్ని ఎలా ఉన్నాయంటే, స్టడీ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేట్. మనలో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ రకంగా తెలుసుకున్న తర్వాత మనలో ఉన్న లోపాలని కరెక్ట్ చేసుకుందాం. ఒక పద్ధతి ప్రకారం, ఒక దీని ప్రకారం ధ్యానం చేస్తూ, భగవంతుని ఆత్మ చైతన్యంతో, భగవంతుని శక్తితో మనం మన జీవితంలో ముందుకెళ్తూ ప్రతి ఒక్క పాయింట్లోనూ సక్సెస్ సాధించుకునే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి పరిస్థితులు మనకి ఇవ్వబడ్డాయి. దట్ ఇస్ వాట్ ద అల్టిమేట్ బెనిఫిట్ ఆఫ్ సిచ్యుయేషన్స్. పరిస్థితుల మధ్యలో మనం అద్భుతమైన ఆధ్యాత్మికను ఆవిష్కరించగలం. దిస్ ఈజ్ వాట్ ద అల్టిమేట్ ట్రూత్ ఐ హ్యావ్ రియలైజ్డ్. ఈరోజు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను చూసిన డెప్తులు వేరే ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. గుడ్ లక్. డోంట్ సరెండర్ టు సిచ్యుయేషన్స్, నెవర్.